Hi, hello, namaste. Welcome to Sakshi Sports. This is Karthik Karwa. IPL 17 సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎన్ని మ్యాచ్లు అయినాయో మనకు ఆల్రెడీ తెలుసు. బట్ ముంబై క్యాంప్లో ఒక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది అండ్ ఒక టాక్ కూడా వినిపిస్తోంది. క్యాప్టెన్సీ మార్పు జరిగిన తర్వాత ముంబై 2 మ్యాచ్లు ఆడింది. ఇప్పుడు కొత్తగా క్యాప్టెన్సీ మార్పు అనే విషయం ఒకటి తెరపైకి వస్తుందన్నమాట. ప్రస్తుతం ఇప్పుడు హార్దిక్ పాండ్యా యాజ్ ఎ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. మాజీ కెప్టెన్గా రోహిత్ శర్మ తన సేవలు అందిస్తున్నాడు ఆల్రెడీ. దీనికి సంబంధించి 2 మ్యాచ్లు ఆడారు. 2 మ్యాచ్ల్లో కూడా ఓడిపోయారు. ఇక్కడ మెయిన్ పాయింట్ వస్తుంది ఏంటంటే ఈ 2 మ్యాచ్ల్లో హార్దిక్ పాండ్యా డెసిషన్స్ వల్లే మ్యాచ్ ఓడిపోయారు. అండ్ ఇంకొకటి సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడం యాజ్ అ ఫినిషర్గా రోహిత్ శర్మను కొంచెం అగ్రెసివ్గా డీల్ చేస్తున్నాడు అన్న కొన్ని పాయింట్స్ ఒకటి వ్యక్తమవుతున్నాయి. అండ్ ఇంకోటి ముంబై క్యాంప్లో సీనియర్లు జూనియర్లు అనే ఒక వివక్ష ఉంది. కొత్తగా వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా వర్గం ఒకటి అండ్ పాతగా ఉన్న రోహిత్ శర్మ వర్గం ఒకటి. బుమ్రా కూడా అందులో ఉన్నాడు అన్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో ఫ్యాన్స్కి అయితే తెలీదు. బట్ హార్దిక్ పాండ్యా తీసుకునే డెసిషన్స్ మూలంగా మొత్తం ముంబై టీం కానీ ముంబై ఫ్యాన్స్ కానీ తీవ్ర నిరాశకు గురవుతున్నారు అన్న ఒక ప్రాపగండా జరుగుతుంది. మెయిన్గా ఇక్కడే ఒకటి జరుగుతోంది ఏంటంటే రోహిత్ శర్మని కొంచెం హార్ష్గా డీల్ చేయటం, క్యాప్టెన్సీ డెసిషన్స్ విషయంలో కొంచెం ఫెయిల్ అవ్వటం, టీం పరంగా రిజల్ట్స్ తీసుకురాలేకపోవటం, యాజ్ ఎ ఫినిషర్గా ఆ కీ రోల్ని హార్దిక్ పాండ్యా సమర్థవంతంగా పోషించలేకపోతున్నాడు అన్న టాక్ ఒకటి వినిపిస్తోంది. ఇదే టైంలో క్యాప్టెన్సీ మార్పు జరగబోతోంది అన్నట్టుగా కూడా వినిపిస్తోంది. మరి ఈ క్యాప్టెన్సీ మార్పు మిడ్ సీజన్లో జరిగే అవకాశం ఉంది అన్న టాక్ కూడా ఇంకొకటి వినిపిస్తోంది. ఎందుకంటే రోహిత్ శర్మ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ముంబైకి 5 సార్లు టైటిల్ని అందజేశాడు. హార్దిక్ పాండ్యా కూడా యాజ్ ఎ క్యాప్టెన్గా గుజరాత్ టైటన్స్కి గతంలో ఫస్ట్ ఎంట్రీ యాజ్ ఎ కెప్టెన్గా ఎంట్రీ ఇచ్చిన మ్యాచ్లోనే క్యాప్టెన్గా ఒక టైటిల్ అందించాడు. తర్వాత రన్నర్అప్గా నిలిపాడు. అండ్ దట్ టు ముంబైలోకి వచ్చిన తర్వాత నేను క్యాప్టెన్గానే అడుగు పెడతాను యాజ్ అ ప్లేయర్గా అన్నట్టుగా ఒక కండిషన్ పెట్టాడు అన్న టాక్ వినిపించింది. అట్ ఏ టైంలో క్యాప్టెన్సీ అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని కొత్త క్యాప్టెన్సీ అండ్ యంగ్ గన్స్కి క్యాప్టెన్సీ ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా కూడా ముంబై ఫ్రాంచైజీ కూడా దాన్ని ప్రోత్సహించడం, రోహిత్ శర్మ యాజ్ అ మాజీ కెప్టెన్గా కొనసాగుతున్నా కూడా ప్లేయర్గా మంచి సేవలు అందిస్తున్నాడు. మంచి నాక్ కూడా గత 2 మ్యాచ్లో కూడా మంచి నాక్ అందించాడు. ఇక్కడే మెయిన్ అన్ని డాట్స్ కలుపుకుంటూ హార్దిక్ పాండ్యాకు వ్యతిరేకంగా ఇక కొన్ని సంకేతాలు అందుతున్నాయి. క్యాప్టెన్సీ మార్పుకు సంబంధించి మిడ్ సీజన్లో క్యాప్టెన్సీ మార్చబోతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. దీనిపై ముంబై మేనేజ్మెంట్ కానీ ఫ్రాంచైజ్ కానీ ఏమీ స్పందించలేదు. ఒకవేళ ఉండకపోవచ్చు, మెయిన్ క్యాప్టెన్సీ మార్పు అనేది ఉండకపోవచ్చు. ఒకవేళ రిజల్ట్ అనేది నెగిటివ్ వచ్చినా కూడా ముంబై ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వచ్చి ముంబై ఫ్యాన్స్ అనేవాళ్ళు ప్రెషర్ పెట్టడం వల్ల ఏమన్నా తర్వాత మున్ముందు ఏమైనా డెసిషన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకవేళ హార్దిక్ పాండ్యా కనుక స్వచ్ఛందంగా తప్పుకుంటాడంటే తప్పుకునే అవకాశమే లేదు. ఎందుకంటే గతంలో ఆయన ఇచ్చిన ట్రాక్ రికార్డ్ కానీ గుజరాత్కి టైటిల్ కానీ రన్నర్అప్గా నిలిపిన సందర్భం కూడా ఉంది. బట్ ఇప్పుడు చూసుకుంటే క్యాప్టెన్సీ మార్పు అనేది ఉండదు. ఇన్ కేస్ నెగిటివ్గా తీసుకుంటే ఒకవేళ క్యాప్టెన్సీ మార్పు ఉంది అంటే మేబీ హార్దిక్ పాండ్యా ఇంకా ముంబై ఇండియన్స్తో కొనసాగే అవకాశం ఉందా లేదా అనేది రాను రోజుల్లో తేలాల్సి ఉంది. అందువరకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మున్ముందు ఐపీఎల్కి సంబంధించి వినాలి లేకపోతే చూడాలి అనుకుంటే కమెంట్స్ రూపంలో మీ కమెంట్స్ తెలియజేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.